సిద్దిపేటలో విద్యార్థులతో జరిగిన ఓ అవగాహన కార్యక్రమంలో బీఆర్ఎస్ నేత హరీష్ రావు కన్నీరు పెట్టుకున్నారు. తండ్రిని కోల్పోయి బిడ్డ చదువు కోసం తల్లి పడుతున్న కష్టాన్ని తలుచుకుంటూ ఓ విద్యార్థిని కన్నీళ్లు పెట్టుకుంది. ఆమె వేదన చూసి హరీష్ రావు దగ్గరకు తీసుకుని ఓదార్చి చలించిపోయారు. తండ్రిని కోల్పోయిన కొంతమంది విద్యార్థులు తమ తల్లుల కష్టాలను వేదికపై వివరించారు. Kumar, I am studying in 8th class. My father name is Parshuramlu. My mother name is Pavani. I am studying in 8th class. Get a clap to sorry. Stop. Lady India. Water bottle lapama. Oka nimsham. Included. Girls and boys. Kumar, I am studying in 8th class. My father name is Parshuramlu. My mother name is Pavani. I am studying in 8th class. Get a clap to sorry. Stop. అందరికీ నమస్కారం. నా పేరు సాత్విక. నేను ఇక్కడికి రావడానికి మా అమ్మే కారణం. మా నాన్న సెకండ్ క్లాస్ లో చనిపోయాడు. అప్పటి నుంచి మా మమ్మీ కడుతూ నన్ను మంచిగా చూసుకునేది. కానీ మా మమ్మీని ఊరికే తింటున్నదండి. Class. My father name is Parshuramlu. My mother name is Pavani. I am studying in 8th class. Get a clap to sorry. Stop. Lady India. Water bottle lapama. Oka nimsham. సిద్దిపేటలో విద్యార్థులతో జరిగిన ఓ అవగాహన కార్యక్రమంలో బీఆర్ఎస్ నేత హరీష్ రావు కన్నీరు పెట్టుకున్నారు. తండ్రిని కోల్పోయి బిడ్డ చదువు కోసం తల్లి పడుతున్న కష్టాన్ని తలుచుకుంటూ ఓ విద్యార్థిని కన్నీళ్లు పెట్టుకుంది. ఆమె వేదన చూసి హరీష్ రావు దగ్గరకు తీసుకుని ఓదార్చి చలించిపోయారు. తండ్రిని కోల్పోయిన కొంతమంది విద్యార్థులు తమ తల్లుల కష్టాన్ని వేదికపై వివరించారు. ఇక సిద్దిపేటలో జరిగిన ఈ అంశానికి సంబంధించి చిన్నారి వేదన చూసి హరీష్ రావు కూడా చలించిపోయారు. మాజీ మంత్రి వివరాలు సుభాష్ అందిస్తారు. సుభాష్. విజయ చంద్రిక, ఈ రోజు సిద్దిపేటలో విద్యార్థుల భద్రత భవిష్యత్తు అంశం మీద ఒక సదస్సు నిర్వహించారు. ఈ సదస్సుకు మాజీ మంత్రి హరీష్ రావు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సదస్సులో విద్యార్థులు తమ కష్టాలు, తమ ఎదుర్కొంటున్న బాధలను సదస్సులో చెప్తున్న సందర్భంలో ఇద్దరు విద్యార్థులు తండ్రి చనిపోయి తమ తల్లి పడుతున్న కష్టాలకు సంబంధించి సభలో విద్యార్థులకు ఏడుస్తూ వివరిస్తున్న క్రమంలో మాజీ మంత్రి కూడా ఆ విద్యార్థిగా మాటలు విని చెల్లించిపోయారు. తన తండ్రి చనిపోయిన తర్వాత తన తల్లి ఏ విధంగా కష్టపడ్డది, ఏ విధంగా తనను పెంచి పోషించడానికి ఏ విధంగా కష్టపడుతుంది, ఎన్నిసార్లు తన తల్లిని ఎట్లా బాధ పెట్టినా చదువుకోమని చెప్తే కూడా నేను చదువుకోకుండా ఏ విధంగా ఇబ్బంది పెట్టినా అనే అంశాలను చెప్తున్నప్పుడు పక్కనే ఉన్న హరీష్ రావు కూడా తన పాపను దగ్గరకు తీసుకొని ఏడుస్తున్న పాపను దగ్గరకు తీసుకొని ఓదార్స్తూ ఒక దశలో కంటతడి పెట్టుకున్న పరిస్థితి అయితే ఉంది. సో విద్యార్థులు ఏ విధంగా ముందుకు పోవాలి, ఏ విధంగా ఉండాలి, వారి కష్టాలు నష్టాలు ఈ సదస్సులో చాలా మంది విద్యార్థులకు తెలుసుకునే అవకాశం కలిగింది. సో ఇలాంటి సందర్భాలు ఉన్నప్పుడు విద్యార్థులు ఏ విధంగా ఉండాలి, తల్లిదండ్రుల తోటి ఏ విధంగా ఉండాలి, తల్లిదండ్రులను ఏ విధంగా గౌరవించాలి అనే అంశాలను కూడా హరీష్ రావు వివరించిన పరిస్థితి. సో ఈ సదస్సు అయితే విద్యార్థుల్లో చాలా మంది విద్యార్థులు తాము ఇంట్లో తమ తల్లిదండ్రులు పడుతున్న కష్టాలు, తమను చదివించడానికి ఏ విధంగా ఆవేదన పడుతున్నారు అనే అంశాల మీద చెప్పిన ఆ సందర్భంలో మాత్రం అక్కడ ఉన్న వారిని అయితే అందరినీ కంట పెట్టించిందని చెప్పొచ్చు. విజయ చంద్రిక. థ్యాంక్ యూ సుభాష్. నా పేరు ప్రణవి. నేను 8వ తరగతి చదువుతున్నాను స్ప్రింగ్ డేల్స్ గ్రామర్ హై స్కూల్లో. నాకు పేరెంట్స్ గురించి చెప్పగానే చాలా ఎమోషనల్గా ఫీల్ అయ్యాను. మా మమ్మీ తను నన్ను చాలా బాగా చూసుకుంటుంది. అంటే మీరు క్లాస్ ఉండాలా మీ అమ్మ కదా